సాదాసీదాగా సామాన్యంగా జీవితం గడిపేద్దాం అనుకునే వాళ్ళు ఈరోజు ఏం చేయాలి, ఎలా ఎంటర్టైన్ అవ్వాలి, కొత్తగా ఏ సినిమాలు వచ్చినాయి, అబ్బా బాగా బోర్ కొడుతుంది, ఏదైనా సోషల్ మీడియాలో టైంపాస్ చేద్దామా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే 100% ఫోకస్తో ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ రోజుని ఎలా ఉపయోగించుకోవాలి, ద బెస్ట్ ఎలా చేయాలి, నిన్నటికంటే ఈరోజు ఇంకొంత బెటర్గా ఎలా వాడుకోవాలి, ఎలాంటి బెటర్మెంట్స్ ఈరోజు మనం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పటికైనా ఈ రెండో రకం వాళ్ళు జీవితంలో ఏదైనా సాధిస్తారు. మొదటి రకం వాళ్ళు కేవలం రోజులు మాత్రం అలా దొర్లించుకుంటూ పోతుంటారు. రెండో రకం వాళ్ళు అంటే ప్రతిరోజు ఎంతో కొంత పర్ఫెక్షన్ చేసేవాళ్ళు ఒక పని మీద ఏకాగ్రత కలిగి ఉంటారు. ఆ పని చేస్తూ ఎప్పుడైనా సరే ప్రపంచంలో అందరికన్నా, కనీసం మన చుట్టుపక్కల అందరికన్నా పర్ఫెక్ట్గా చేద్దాం, వరల్డ్ క్లాస్లో చేద్దామని చెప్పి ఎవరైతే సక్సెస్ సాధిస్తారో వాళ్ళలో ఖచ్చితంగా ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు చేసే పని అందరికంటే మెరుగ్గా, ఇంకా ఎక్కువ కష్టపడి బెటర్ క్వాలిటీతో చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆ బెటర్మెంట్ కోసం పరితపిస్తూ ఉంటారు. 100% సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఎప్పుడు రాదు. ఇంకా బెటర్ చేయాలి, ఇంకా బెటర్ చేయాలి అని చెప్పి అలా చేసేవాళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు, విజయం సాధిస్తారు. ఈ టైంపాస్ కానీ లేకపోతే చుట్టూ జరిగే సంఘటనలకి చెల్లించిపోవటం కానీ, ముఖ్యంగా చుట్టూ ఉన్న పరిస్థితులకు లోబడిపోవటం కానీ జరిగితే మనం ఓడిపోతాం. ఆ పని మాత్రం చేయొద్దు. ఎన్ని అవరోధాలు వచ్చినా, చుట్టుపక్కల ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఒకే పని మీద ఫోకస్ పెట్టాలి. దాన్ని 100% క్వాలిటీతో, 100% పర్ఫెక్షన్తో చేయాలి. కొన్నిసార్లు మన మనసును కూడా రాయిలాగా మార్చుకుని, శరీరాన్ని ఉక్కు కణలా మార్చుకుని పనిచేయాలి. అప్పుడే మన చుట్టూ సక్సెస్ వస్తుంది, మనకి గౌరవం దొరుకుద్ది, మనం విజేతరం అవుతాం. అలా కాకుండా సాదాసీదాగా రోజులు గడిపేసి రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈ కరోనా తగ్గాక చూద్దాంలే, ఇలా ఆలోచిస్తూ పోతే ఎప్పుడు మన జీవితం పోస్ట్పోన్మెంటే అవుతుంది. ఆ నెక్స్ట్ జన్మ వచ్చేదాకా ఈ పోస్ట్పోన్మెంట్తోనే బతికేస్తాం. అలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు.